రే వినయ్, మన బాసు జీవన్ గాడు నీ మీద ఒక మేం పెట్టాడు చూసావా? నా మీద మీమా? ఏంటది? వినయ్ పెళ్లికి ముందు బాహుబలి, పెళ్లి తర్వాత పెళ్ళం చేతిలో బలి. అరే మీకేం పనిలేదేంట్రా? అయినా మా పెళ్ళికి ముందే నేను తన గురించి మొత్తం తెలుసుకున్నా. తనందరిలాంటిది కాదు. షీ ఈజ్ ఎ పర్ఫెక్ట్ హౌస్ వైఫ్. అంతెందుకు, మనం పంపించుకుంటున్న మీమ్స్ కూడా నాకు తెలిసి తను ఫస్ట్ టైం చూస్తుందేమో. ఎవరికి ఫస్ట్ టైము? 2 years నుంచి కంటిన్యూస్ గా మెయింటైన్ చేస్తున్నా. అక్క నాకు తెలుసక్క. గుడ్ తెలుసు నీకు. 2 weeks కూడా పేజ్ మెయింటైన్ చేయలేకపోయావు. అక్క నువ్వు లేకపోతే రీచే రావట్లేదక్క. అన్నీ నేనే చేసుకునే నువ్వెందుకురా ఇంకా? అయినా మీమ్స్ చేయడం అనేది ఒక ఆర్ట్. దానికి బుర్ర వాడాలి. ఈ బుర్రేదో మీమ్స్ చేయడం మీద వాడుంటే ఎప్పుడో బాగుపడేవాడివి. మామా ఇంకో మేము రా. మీరు బాగుపడర్రా. డాన్స్ వేనుమా, డాన్స్ ఇருக்கு. ఫైట్ వేనుమా, ఫైట్స్ ఇருக்கு. ఏమైందండి అలా ఉన్నారు? ఏం లేదు మా, ఆఫీస్ టెన్షన్స్. సరే కాని మూవీకి వెళ్దామా? తలపతి విజయ్, వారసుడు. ఈరోజు వద్దులే, వీకెండ్ ప్లాన్ చేద్దాం. వీకెండ్స్ లో నాకు అస్సలు కుదొద్దు. 2 weeks నుంచి మన మ్యారేజ్ హడావుడిలో పడి నేను పనులన్నీ వదిలేసా. ఏం పనులు? అదే మీమ్స్ ఎడిట్ చేయడం. మీమ్సా? మీమ్స్ అండి, మీమ్స్. అదే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటారు కదా, అది. మీమ్స్ అంటే నాకు తెలుసు. అయినా నువ్వు మీమ్స్ క్రియేట్ చేయడం ఏంటి? మీకు తెలీదా? నేను మీమ్స్ క్వీన్ పేజ్ కి అడ్మిన్ని విత్ 2 lakh subscribers. మీమ్స్ పేజీ అడ్మిన్ వా? మరి పెళ్లికి ముందు ఎందుకు చెప్పలేదు ఇవన్నీ నాతో? ఇంత చిన్న విషయం ఎందుకా చెప్పడం అని. ఏమైందండి? ఏమన్నావు? అదే ఇంత చిన్న విషయం ఎందుకా చెప్పడం అని అన్నాను. మన పెళ్లి చూపులప్పుడు ఎంత పెద్ద పెద్ద విషయాలు చెప్పావో ఒక్కసారి గుర్తెచ్చుకో. నాకు బస్సులో విండో సీట్ అంటే ఇష్టం. నాకు కూడా. నాకు కొత్త బుక్స్ స్మెల్ అంటే ఇష్టం. నాకు కూడా. నాకు సినిమాస్ అంటే కూడా చాలా ఇష్టం. ఇంకా నాకు లేస్ ప్యాకెట్ లో గ్రీన్ కలర్ అంటే ఇష్టం. ఏఎంబీలో స్క్రీన్ నెంబర్ 5 అంటే ఇష్టం. షాగోస్ లో మటన్ బిర్యానీ అంటే ఇష్టం. స్నాప్చాట్ లో ఫిల్టర్స్ అంటే ఇష్టం. ఇంకేమన్నా మిగిలాయండి? ఇందాక నుంచి నేనే మాట్లాడుతున్నా, మీరే మాట్లాడలేదు. అంటే మీరు క్యాప్ ఇస్తే మాట్లాడదామని. చిన్న చిన్నవన్నీ చెప్పావు కదా, ఈ విషయం ఎందుకు చెప్పలేదు? అంటే మీరు అడగలేదు కదా అని. నీలాంటిదే లెటర్ బాక్స్లో వేసి అడ్రస్ రాయడం మర్చిపోయిందంట. ఏంటది? ఏం లేదమ్మా. బాగా హర్ట్ అయినట్టున్నారు. మరవ్వరా? సర్లేండి, ఎన్నెన్నో అనుకుంటూ అన్ని జరుగుతాయేంటి? ఒకసారి నా పేజ్ చూడండి. 2 weeks బ్యాక్ పోస్ట్ చేసిన మేము ఎంత వైరల్ అయిందో చూడండి. ఎంత వైరల్ అయిందో, ఎన్ని కామెంట్స్, ఎన్ని లైక్స్ చూసారా? చూడండి చూడండి, ఎన్ని షేర్స్ లేయో. ఒక్క నిమిషం చెప్పరా. అక్క మన ఫేమస్ మేము ఎవరో దొబ్బేశారక్క. ఎవడాడు? ఎవడు జంపింగ్ చెప్పంగంట అక్క. నేను కాల్ చేసి అడిగితే అది దొబ్బేయడం కాదు తస్కరించుట అని నా మీదే పంచలేస్తున్నాడక్క. మన నెంబర్ పెట్టరా, అయిపోయి నా చేతిలో. సరే పెడుతున్నా. మీనా రే జంపింగ్ చెప్పంగా, ఎవడ్రా నువ్వు? అడ్రస్ పెట్టు, ముందు అడ్రస్ పెట్టు. రే నీకు దమ్ముంటే అడ్రస్ పెట్టరా. 3 రోజుల నుంచి కష్టపడి మీమ్స్ చేస్తే క్రెడిట్స్ చూపేస్తావా? ఎట్టకారంగా ఉన్నట్టుంది వీడికి. మీమ్స్ క్వీన్ అంటే ఏమనుకుంటున్నాడే ఏమో. ఏదైతే అదైంది, దీన్నెవ్వ తగ్గేదేలే. మీరు పెళ్లి చూపులప్పుడు ఒక విషయం చెప్పారే, గుర్తుందా? మీ గురించి ఏదైనా చెప్పొచ్చు కదా. నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ అండి. చిన్నప్పుడు బోల్డ్ అండ్ మెడల్స్ కూడా వచ్చాయి. అదంతా ఒకప్పుడు. అదంతా నాకు తెలీదు.
ఈ రోజు వాడికి పగిలిపోవాలి. అండ్ మీరు నాకు సపోర్ట్ చేయాలి అంతే. ఓ కూల్ మీనా కూల్. టైం చూసావా ఎంత అయిందో? అయినా నీ మేమే ఒకటి దొంగతనం చేశాడంటే నువ్వెంత టాలెంటెడ్ ఆలోచించొకసారి. అంటే అన్నాడుగా నా ఊహ ఎంత బాగుంది. ఆ టాలెంట్ అంతా ఉపయోగించి ఇంకొక మేము క్రియేట్ చేయి, వైరల్ అయిపోవాలి. అంతేనంటారా? సరే ఓకే, ఈ రోజు నైట్ అంతా ట్రై చేస్తా. అయితే అయింది, లేదంటేనా? ఓకే ఓకే. అబ్బా, నన్ను కొద్దిసేపు ఒంటరిగా వదిలేండి. ఏమైంది మీనా నీకు? నాకేం కాలేదు, ఇది జస్ట్ మీమర్స్ బ్లాక్ అంతే. ఓడియమ్మ, రైటర్స్ కి బ్లాక్స్ ఉన్నట్టే మీమర్స్ కి కూడా బ్లాక్స్ ఉంటాయా? వాళ్ళకైనా క్రియేటివ్ బ్లాగ్స్ ఉండేది, మాకుండవా? మాకు కూడా ఉంటాయి. అబ్బో, మరి ఇప్పుడు ఎలా? ముందు వాడిని కొట్టొస్తే గానీ నా బ్లాక్ క్లియర్ అవ్వదు. నేను మా తమ్ముడిని పిలిచా, వాడు వచ్చా కలిసి వెళ్దాం. ఆకాశం ఎర్రగా ఉంది. కోడ తెలీదా? కోడే. అది మీమ్స్ ద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు. అవును. అక్క అసలు ఏంటక్క, అసలు ఏం ఫిలిం నాలెడ్జ్ లేని బావని పెళ్లి చేసుకున్నా అర్జెంట్ గా మార్చి. వాడి మాటలేం పట్టించుకోకండి. వీడే నా తమ్ముడు సూర్య, నా మీమ్స్ పేజ్ కి సెకండ్ అడ్మిన్. సూర్య, స్టన్నింగ్ సూర్య. ఎవడు పెట్టాడు? వాడే పెట్టుకున్నాడు. ఏ అరే సూపర్ సూర్య, స్టన్నింగ్ సూర్య. ఏదో ఒకటి. యా. అరే మీ అక్కను వదిలేసి ఆ పేజ్ నువ్వు ఒక్కడివే చూసుకోవచ్చు కదరా. ఏం బా అంత పెద్ద మాట అన్నావు? అసలు అక్క లేకపోతే పేజే లేదు. అందులోను ఈ టైంలో అక్కని సైడ్ అయిపోమంటున్నావు. మా వృత్తి ధర్మం మేమే పోవాలి. అరే స్టన్నింగ్ సూర్య, నేను చెప్పేదేంట్రా? అరే ఇప్పుడు మీమ్స్ వేసారనుకో, మీ అక్కేసిందో నువ్వేసావు ఎలా తెలుస్తుందిరా? మనకు తెలీదు, ఫాలోవర్స్ తెలుస్తుంది. అదే మ్యాజిక్. అదేంట్రా? అదంతే, అక్క మేము వేస్తేనే జై అని పేజ్ రీచ్ లేస్తుంది. మరి బావకి? బావ కరాటీలో ఛాంపియన్ రా, తనకెందుకు? అవునా బా? పదా వీడొక్కడు. రండి. అక్క ఇంతకు వాడి పేరేంటి? జీవన్ కరేందుల పత్తిరేకుల. వాడు నా బాస్ మీనా? ఎవడైతే నాకేంటి? దీని మీమ్స్ పిచ్చి నా చావుకొచ్చేలా ఉంది.